2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ కనుక మనం చూసుకుంటే తండ్రి ఆస్తిలో ఎవరికి వాటా ఉంటుంది? సో చాలామందికి అంటే మా నాన్న సంపాదించింది నాకే, లేదు అని అంటే నేను వేరే వాళ్ళకి ఇస్తాను, ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం తగలబెట్టేస్తారనమాట. ఎవరెవరు అంటే బూడిదలో పోసిన పన్నీర్లో చేసేస్తూ ఉంటారు. బట్ తండ్రి ఆస్తి ఎవరికి చెందుతుంది? ఇందులో భిన్న కోణాలు ఉన్నాయి. లీగల్గా చూసుకుంటే ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. తండ్రి ఆస్తిలో ఎవరికి వాటా ఉంటుంది? జనరల్గా చెప్పాలంటే ఒక కుటుంబంలో తండ్రి అనేటువంటి ఆ స్తంభం ఏదైతే ఉంటుందో మేజర్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అవునండి. అండ్ యజమాని అని అంటే అదేం చిన్న విషయం కాదు కదా సార్. మన పాయింట్లో నుంచి చూసినప్పుడు అది కుటుంబమేమో, బట్ సొసైటీకి అతను ఉండేటువంటి బిహేవియర్ వల్లే అన్ని ఇమేజెస్ పిల్లలకి ఏ విధంగా వెళ్తూ ఉంటాయంటే ఆస్తి పంపకాలు ఏ విధంగా అయితే జరుగుతాయో ఇమేజ్ కూడా ఆ విధంగానే వెళ్తూ ఉంటుంది. అవునండి. సో అలాంటి తండ్రి ఆస్తి ఎవరికి చెందుతుంది జనరల్గా అయితే? తండ్రి ఆస్తి అంటే తండ్రి యొక్క ప్రాపర్టీ, స్థిర చరాస్తులు ఎవరికి చెందుతాయి, ఎలా భాగ పంపకాలు చెందుతాయి అన్న విషయం మీద నేనే దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను నాగరాజ్ గారు. ఇక్కడ తండ్రి యొక్క ప్రాపర్టీ, స్థిర చరాస్తులు 4 విధాలుగా చెప్పినప్పుడు అంటే ఏంటి? ఒకటి, తను వీలునామా రాస్తే ఎలా చెందుతుంది, వీలునామా రాయకుండా చనిపోతే ఎలా చెందుతుంది, అతను చనిపోయిన తర్వాత కుమార్తెలకు కూడా అందులో ఆస్తి యొక్క భాగ పంపకాలు ఎలా ఉంటాయి. ఇది కాకుండా ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఆయనను సరిగా చూసుకోకపోతే, ఆయన ఉన్నప్పుడే గిఫ్ట్ డేట్ కానీ ఇతరత్ర కారణాలు ఇచ్చే పిల్లలకి ఆ యొక్క ప్రాపర్టీ ఇచ్చినప్పటికి కూడా అవి ఏ రకంగా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ఒక 4 పాయింట్స్ని అంటే 4 డివిజన్స్ తీసుకునే యొక్క విషయం మనం చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ పాయింట్, తండ్రి వీలునామా రాస్తే ఎలా చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి బతుకున్నప్పుడే తన యొక్క ప్రాపర్టీ ఎవరెవరికి ఎంతెంత ఎలా చెందాలి అంటూ ఒక వీలునామా రాశారనుకోండి. అంటే పలానా ప్రాపర్టీ ఇది, పలానా ఇల్లు ఈమె తన కూతురికి ఇస్తుందని చెప్పి అతను పూర్తిగా భాగ పంపకాలు చేసి 2 కుమారులున్నా, అమ్మాయిలున్నా, కూతుర్లు కొడుకులు ఎవరున్నా, ఒక్కరే ఉన్నా, తన భార్య బతుకున్నా, ఇలా రకరకాల సందర్భాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా వీలునామా అనే ప్రక్రియ ద్వారా కానీ కరెక్ట్గా రాసుకోగలిగితే అందులో ఎలా అయితే వివరించారో దాని తగ్గట్టుగా కూడా, అంటే అతను మరణాంతరం విల్ అంటే ఏంటి? యాక్చువల్లీ వీలునామా అంటారండి. WIL విల్ ఫామ్ ఎప్పుడు వాడతాం? ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. దట్స్ కాల్డ్ వీలునామా. చాలా మంది తెలియని విషయం ఏంటంటే విల్ డేడ్ అంటే విల్ అంటే విల్ ఫామ్ అనేది. అంటే ఇంగ్లీష్ గ్రామర్లో విల్ ఫామ్ ఎప్పుడు వాడతాం? ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. అంటే తన తదనంతరం ఎవరైతే తండ్రి యొక్క ఇంటి యజమాని ఎవరైతే చనిపోయారో అతని మరణాంతరం ఆ యొక్క ప్రాపర్టీ వీలునామాలు ఎలా రాశారో దాని తగ్గట్టుగా చెందే అవకాశం ఉంటుంది వీలునామా ప్రక్రియ ద్వారా. ఇది ఒక సరైన ఒక అనుభవం ఒక న్యాయవాది రాసినటువంటి విధానం వేరే విధానం ఉంటుంది. అదొక పార్ట్. ఇక రెండవది, ఆ వీలునామాలో మరొక పాయింట్ కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఓన్లీ స్థిర చరాస్తులు వేస్తారంటే ఏమైనా రాసుకోవచ్చు. అంటే స్థిర చరాస్తులతో పాటు తనకున్నటువంటి ఒక వింటేజ్ కార్లు, అలాగే వింటేజ్ వాచెస్, కాపీ రైట్స్ యాక్ట్స్, ఇట్లా చాలా రాసుకుంటారు దాంట్లో. దానికోసం మనం వీళ్ళతో ఒక ప్రత్యేకంగా మరొక వీడియో కూడా చేద్దాం. ఇది వీలునామా. ఇక రెండో పార్ట్ మనం ఏమనుకున్నాం? తండ్రి వీలునామా రాయకుండా మరణించినట్లయితే ఆ యొక్క ప్రాపర్టీ ఎలా చెందుతుంది. ఇది మనం పాయింట్ నెంబర్ 2గా చెప్పుకున్నాం. తండ్రి వీలునామా రాయకుండా మరణించాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ యొక్క పార్ట్ ఏదైతే ఉంటుందో అది క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అని మనకు ఉంటుంది. ఇది మరలా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 1956 హిందూ వారసత్వ హక్కు చట్టం అని అది మనకు ఉంటుంది. అదే ముస్లిమ్స్ అయితే వాళ్ళకి షరియత్ యాక్ట్ ఉంటుంది. క్రైస్తవులకైతే 1956 అదే ప్రత్యేక చట్టం ఉంటుంది. ఆ చట్టం ద్వారా వాళ్ళకి 3 రకాల వ్యక్తులకు 3 రకాల విభజించి ఉంటాయి. ఇక్కడ హిందూ విషయం వచ్చినట్లయితే హిందూ అవిభాజ్య ఫ్యామిలీ, అంటే హిందూ యొక్క అన్డివైడెడ్ HUF అంటారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ HUF అని. దానిలో ఎలా చేస్తారు? క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద ఎవరు వస్తారు అంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద ఎవరు వస్తారంటే ముందుగా భార్య, అదేవిధంగా కొడుకు, నెక్స్ట్ కూతురు, తర్వాత వచ్చే పార్ట్ తల్లి. అంటే చనిపోయినటువంటి వ్యక్తికి తల్లి ఉంటే ఆమెను కూడా ఒక పార్ట్ చేస్తారు. ఉన్నటువంటి ప్రాపర్టీ 4 భాగ పంపకాలు చేసుకుంటూ వస్తారు. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఉంటాయి. ఒకవేళ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ లేకపోతే క్లాస్ 2 లీగల్ హెయిర్స్కి వస్తుంది. క్లాస్ 2 లీగల్ హెయిర్స్ లేకపోతే అది ఎలా వస్తుందో అది ఒక ప్రత్యేక వీడియో చేద్దాం. అదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ అది. సో ఎనీవే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఉంటారు. సో ఒకవేళ అతను మరణాంతరం ఎలా ఉంటుంది, ఈ యొక్క ప్రాపర్టీని ఈ రకంగా విభజించుకునే అవకాశం ఉంటుంది. ఇది అతను మరణించిన తరువాత.
అతను బ్రతికున్న సందర్భంలో మాత్రం ఆ ప్రాపర్టీని అంటే అతను సంపాదించుకున్న ప్రాపర్టీ, తండ్రి సంపాదించుకున్న ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకునే హక్కు ఎవరికి కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతను బ్రతికున్న సందర్భంలో ఆ ప్రాపర్టీ, తను సంపాదించుకున్న ప్రాపర్టీ, తన స్వార్జితైన ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చుకునే హక్కు అతనికి ఉంటుంది. కాబట్టి నాకు ఈ ప్రాపర్టీ ఇవ్వలేదు అని ఎవరు కూడా కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. ఇది వీలునామా రాయకుండా మరణించిన వ్యక్తికైతే. ఇక మూడో పాయింట్, ఆడపిల్లలకి తండ్రి ద్వారా ఆస్తి హక్కు ఎలా వచ్చే అవకాశం ఉంటుంది. సో 2005 యాక్ట్ ప్రకారం అంటే 1985 సెప్టెంబర్ 5వ తేదీ నాడు మన తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఒక యాక్ట్ చేయడం జరిగింది. ఆ యాక్ట్ ప్రకారం 1985 సెప్టెంబర్ 5 తర్వాత జరిగినటువంటి వివాహాలకు సంబంధించినటువంటి ఆడపిల్లలకు కూడా ఆ ఆస్తిలో సమాన హక్కు అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయికి కూడా సమాన ఆస్తి హక్కును ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత తమిళనాడు గవర్నమెంట్, ఆ తర్వాత కేరళ గవర్నమెంట్, అలాగే మహారాష్ట్ర, ఇవన్నీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా హక్కు చట్టాలు చేసినప్పటికీ కూడా అంటే ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన వాటా కల్పిస్తూ కొన్ని చట్టాలు చేసినప్పటికీ 2005లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా కంపల్సరీ ఆస్తిలో సమాన ఆస్తి హక్కు ఉండేటట్టుగా అక్కడ మనకి యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం మళ్ళీ 2 రకాల కాంట్రాక్షన్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే అంటే 2005 తర్వాత ఉన్నటువంటి పెళ్లిళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి విషయం మీద. అయితే దీని మీద యాక్ట్లో ప్రత్యేకంగా ఒక క్లాజ్ మనకి లేనప్పటికీ కూడా సుప్రీంకోర్టు, అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన కొన్ని ప్రత్యేక జడ్జిమెంట్స్ చెప్పింది ఏంటంటే 1956 తరువాత, ఇది ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి, చాలా మంది కాల్స్ కూడా చేస్తారు, సార్ మాకు పెళ్ళి అయిపోయింది, మరి మాకు ఈ హక్కు ఉంటుందా ఉండదని. 1956 తరువాత బాగా ఇంపార్టెంట్ 1956 తర్వాత జరిగే ప్రతి పెళ్లిళ్ళకి కూడా అమ్మాయి పెళ్లి అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినా ఆమెకి 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా బ్రతికి ఉన్న సందర్భంలో అటువంటి ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కును కల్పిస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎప్పుడు పెళ్లి అయిపోయినా అంటే భాగ పంపకాలు జరిగిపోయినప్పుడు కూడా అందులో కూడా ఆడపిల్లలకు ఆస్తి హక్కును ఉండేట విధంగా ఈరోజు మనం చట్టాలు రూపకల్పన చేసుకున్నాం. సో తండ్రి యొక్క ఆస్తి ఈ రకంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాల ప్రకారం. ఇక 4వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తండ్రి యొక్క ఆస్తి ఉంది, అతను బ్రతికి ఉన్నారు, కానీ తండ్రి కాస్త మంచి చేసుకున్నారు, ఆయన కాస్త ఆలనాపాలన, వృద్ధాప్యంలో ఆయన కాస్త ఆలనాపాలన అన్ని చూసి ఆ తండ్రికి మాత్రం సరైన వైద్య ఆరోగ్య సదుపాయాలు ఏవి కూడా కల్పించకుండా, ఆయన్ని పూర్తిగా చూడకుండా ఆయన్ని కాస్త వృద్ధాశ్రమంలో పడేసి ఇతరత్ర సీనియర్ సిటిజన్ అయిపోయాడు, ఆ ఆస్తిని తీసుకొని పూర్తిగా బయట వృద్ధాశ్రమంలో పడేసిన సందర్భాల్లో యాజ్ పర్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వీళ్ళకి ఏంటంటే ఒకవేళ పిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చినప్పుడే కూడా అది గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఇతరత్ర ఏ మార్గాల ద్వారా పిల్లలకి ఆస్తి హక్కుని ఆ తండ్రి వివరించి ఇచ్చినప్పుడు కూడా అందులో ప్రత్యేకమైన క్లాస్ పెట్టుకోగలిగితే, అంటే ఎనీ టైం నా పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే ఆ ప్రాపర్టీని మరలా వెనక్కి తీసుకుంటాను అని కానీ మెన్షన్ చేసుకోగలిగితే, ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి మనకి ఈరోజు ఉన్నటువంటి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ ఆర్డీఓకి ప్రత్యేక విశేష అధికారులు ఇచ్చారు. ఆర్డీఓని సంప్రదించి సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా మరలా ప్రాపర్టీని వెనక్కి తెచ్చుకునే అధికారం కూడా ఉంటుంది. ఇది ఒక 4వ పాయింట్ మనం చెప్పడం జరిగింది. అంటే ప్రాపర్టీని స్థిర చరాస్తులకు సంబంధించి బంగారం కావచ్చు, వెండి కావచ్చు, అదేవిధంగా మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైనా సరే ఒకసారి పిల్లలకు అందజేసిన తర్వాత ముఖ్యంగా తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఇన్ని రకాలుగా విభజించే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ చట్టం మాత్రం ప్రతి సందర్భంలో క్లియర్గా చెప్తుంది, అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన ఆస్తి హక్కుని చట్టం చేశారు. కానీ ఆ తండ్రి నుంచి ఆ ప్రాపర్టీ అతని యొక్క స్వార్జితన ప్రాపర్టీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు దాని మీద ఛాలెంజ్ చేసే అవకాశం. అందుకని ప్రతి ఒక్కసారి మనం చెప్తాం, తండ్రి బతుకున్న కారణంలో తను ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఎన్నో సాక్రిఫైస్ చేసి ఒక ప్రాపర్టీని ఎట్లయితే తను కూడబెట్టుకుంటారో అదేవిధంగా తన తదనంతరం కూడా ఆ ప్రాపర్టీని క్లియర్గా విభజించాలంటే వీలునామా ప్రక్రియ రాసుకోమని చెప్పి కూడా అనేక సందర్భాలు మనం చెప్పుకోవడం జరిగింది. నాగరాజ్ గారు ఎలా సార్, అంటే దీనివల్ల చాలామంది అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి జనరల్గా, అంటే ఎవరికి చెందుతుంది ఏంటి అవిభాజ్య హిందూ కుటుంబాలు, సో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి దాని నుంచి కూడా అడిగేటువంటి చాలా మంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజ్ గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, క్లియర్గా సలహా సంప్రదింపులు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా ఏదైనా న్యాయపరంగా ఏదైనా వివాదాలు కూడా కోర్టులో ఉంటే కూడా వాటికి కూడా ఒక పరిష్కార మార్గం చూపే విధంగా ప్రయత్నం చేస్తారు సార్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక బయటికి వెళ్ళినా లేదు అని అంటే, ఇంట్లోనే ఏదైనా సమస్య ఉంది అని అంటే, లీగల్ పరంగా మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే, రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.